అదే సార్ దొడ్డి సార్ పైకాన్ దొడ్డి ఇండ్లు కట్టించుకున్నారు అక్రమంగా. ఆ దొడ్డి లేకోకుంటే మేము ఎక్కడ పోవాలా? ఎక్కడ పోనీకి లేదు కదా. మళ్ళీ నా ఇండ్లు కూడా దాంట్లోకి తీసుకెళ్ళని చూస్తున్నారు. అదే సార్ వాళ్ళే లలితమ్మ వాళ్ళు. మళ్ళీ మాకు దొడ్డి కావాలి కదా, దొడ్డి కోనికి లేదు. మళ్ళీ నా స్థలం కూడా ఆక్రమించుకుంటున్నారు. మచ్చు గొడవలు జరిగినాయి, మచ్చు కేసులు కడ్డాయాలు చేసినారు, నన్ను కోర్టు చుట్టూ తిప్పినారు, బుద్ధి ఉట్టినట్టు చేసినారు. వాళ్ళ అధికారం ఉంది అని అటు చేసి నేను ఒక్కదాన్ని ఆడి మంచి నేను వల్ల కానీ తిరగాలి సార్. నేను మీరే ఏం చేస్తారో చేయరు సార్, న్యాయం చేయరు. మాకైతే దొడ్డి కావాల్సిందే. నా పేరు మరియమ్మ సార్, శివరం సార్ మాది. ఇది ఎప్పటికీ మేము కూకునే దొడ్డే సార్. ఇది ఎప్పుడు మేము క్షీణతలో ఉంటే ఎప్పుడు ఉంటే ఉండేది దొడ్డి. ఈనాడు వాళ్ళ అధికారం వచ్చిందని వాళ్ళు పటా గిటాన్ని పుట్టించుకొని బాత్రూమ్ లేకుండా మమ్మల్ని కళ్ళు అది కట్టించుకొని అది చేశారు సార్. ఎక్కడ వానికి మాకు లేదు, దారే లేదు మాకు పోనీకి. ఈ మరకు దొడ్డి సార్. మేము ఎప్పటి నుంచో నా పిల్ల అయినా ఉంటే సార్, ఈ ఊర్లో పుట్టిన వీళ్ళ పిల్లప్పటి నుంచి దొడ్డి అంటున్నారు సార్. వీళ్ళు కాంచి మాకు దొడ్డికి రాకుండా లేకుండా చేసినారు. వీళ్ళు ఊర్లో పుట్టిన వాళ్ళే వీళ్ళ పిల్లప్పటి నుంచి దొడ్డేనంట. మేము నా పిల్ల అయినా నుంచి నేను కానీ 16 ఏళ్ళు అవుతుంది దీంట్లోకి వచ్చి పోతాంటి. మరుగు దొడ్డి ఇప్పుడు ఆక్రమించుకున్నారు. ఈ స్థలం గురించి గొడవ పెట్టుకున్నారు. మేము అదే చేసుకోవాలని నా భర్త చెప్పనికి వచ్చిన ఆయన మీద కానీ కేసు పెట్టినారు. ఏం చేసినాడు అని పెట్టినారు, కేసు పెట్టినారు. అన్ని చాలా చేసినారు సార్. ఇదెల్లా వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినా కానీ ఎవరు చెప్పినా వినలే. ఏమో సార్ ఎట్లా ఆక్రమించుకున్నారు? అధికారం ఉంది అని ఆక్రమించుకున్నారు. రారెడ్డి కాడికి దొలకపోయి ఈమెను కానీ చేసినా కానీ వాళ్ళు ఏం మేలు చేయలేవు కరవ. కానీ ఈమె స్థలం ఈమె పెట్టలే. మచ్చగా జరిగినాయి. పీకేస్తున్నారు, గాడ పెడతాంటే పీకేస్తున్నారు. అందరు చూసినారు. ఈడ దుబ్బండేది వీళ్ళకి బరగొడ్లు ఉన్నాయి. అప్పుడు వీళ్ళకి దుబ్బండేది అన్నిండేవి. అందరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళే ఈడ దుబ్బ వేసుకుంటుండేది. మచ్చలుగా చాలా ఎంత కావాలంటే అంత ఎవరు చెప్పినా వాళ్ళ మీదకి కేసులు పెడుతున్నారు. ఎవరు ఏది చెప్పినా కానీ. రావిరెడ్డి దగ్గరికి దొలకపోయినా రావిరెడ్డి దగ్గరికి పోయి వచ్చినారు కదమ్మా, పంచాయతీకి పోయి వచ్చినారు. ఆయన స్థలం ఆయనకి ఇష్టపెట్టారంటే నా భర్త మీద కేసు పెట్టినారు సార్. ఆ మాట అన్నింటికీ కేసు పెట్టినారు నా భర్త మీద. ఇంకా ఏం చేయాలి సార్? వాళ్ళ అధికారాలు ఉన్నాయని ఇట్ట కావాలంటే అట్ట చేసినారు. వీళ్ళు ఈ ఊర్లో పుట్టిన వాళ్ళ వయసు చూడారు సార్, మీరే చూడారు. శివారం పిల్ల పుట్టి ఇన్ని ఉండరు సార్. ఉండమోసి ఇచ్చిన ఇన్ని ఉండ దొడ్డి సార్. ఇది పుట్టుక చెట్లలో పోతుంటే కుక్కలు కడుతున్నాయి సార్. 2 మాటలు గడిచినాయి సార్ కుక్కలు. ఆసుపత్రి పోయి బాగా చెప్పుకున్నాయి దొడ్డి లేక. ఇది పిత దొడ్డి చదువు నెలలు ఉంటే ఇది నేను పుట్ట తోలుకుంటుంది లేదు సార్. చెట్లనే పోతుంటే కుక్కలు వెంబడించుకుంటున్నాయి సార్. పిచ్చి కుక్కలు వెంబడించుకుంటున్నాయి. అట్లా ఎట్లా పోయి కుక్కని వస్తున్నాం సార్. దొడ్డే లేదు సార్ మాకు. చేసుకోరు. ఇది గవర్నమెంట్ స్థలము, గవర్నమెంట్ ఆఫీస్ కట్టాము అని చెప్పారు ఫస్ట్ లో. తర్వాత ఇల్లు కట్టించుకుంటారు. అప్పట్లో ఎవరు రానిలే వీళ్ళని అసలు మాట్లాడలే. కొట్లాటకు వచ్చినారు సార్ ఆయన. ఈ మధ్యనే ఇది స్టార్టింగ్ చేసినప్పుడు పోయినసారి ఎలక్షన్ల ముందు సార్. వీళ్ళనేం మాట్లాడనీయాలి, ఎవరిని మాట్లాడనీయాలి. ఎస్సీ సంఘం వాళ్ళు వచ్చి సర్పంచ్ గారు అడిగారు. అడిగితే ఏమన్నారు? అతను పంచాయతీ చేస్తామన్నారు సార్. ఎమ్మెల్యే గారు రామరెడ్డి గారికి పోయినారు. ఆయన కూడా ఏం చేయలేదు. ఆయన స్టార్ట్ చేసినాడు ఇల్లు. ఫస్ట్ ఇండ్లు అని చెప్పాలి ఆయన. ఇది ఆఫీస్ అని చెప్పిన ఆఫీస్ అని చెప్పి అంగన్వాడీ పేరు కూడా చెప్పలేదు సార్. సస్పెండ్ సార్ అంతే సార్. ఏం చేస్తారంటే విఆర్ఓ సార్ ఫోన్ చేసి నాకు తెలియకుండా పట్ట పుట్టించినావు, నీకు డిస్మిస్ అవుతామని సార్. అన్న తర్వాత వీళ్ళు ఫిబ్రవరి పట్ట తెచ్చుకున్నారు. అది చెల్లని పట్ట సార్. అప్పుడు చూడంగా ఏ పట్ట తెచ్చినారు తెలుసు. అప్పుడు మటుకు ఆ పట్ట మీద అర్హత లేదు. మళ్ళా పోయి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి పోయి పెద్ద మనుషులు గ్రామ పెద్ద మనుషుల పోయి అడిగితే ఇది మామూలుగా బెడ్ వేసినాం ఆఫీసు లెవెల్ వరకే కానీ ఇంటి వరకు లేదన్నారు. ఆ బెడ్ వేసిన తర్వాత పెద్ద మనుషులు ఆ గ్రామ పెద్ద మనుషుల వల్ల పోయిన తర్వాత ఇది ఆఫీసు లెవెల్ వరకే ఇంటి వరకు లేదన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.